హైదరాబాద్లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దాంబర్పేట, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలుచోట్ల వర్షపు నీరు చేరింది. సికింద్రాబాద్ మెట్టుగూడలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం హడావిడి చేసి ఫోటోలు దిగి వెళ్తున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. గాలివానతో పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, బేగంపేట, వారసిగూడ, అడ్డగుట్ట, అలాగే వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. కంటోన్మెంట్ ప్రాంతంలోని బోయినపల్లి, కర్ఖానా, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. రాగల 3 రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.